ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు కీలక మలుపులో ఉంది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేసింది. దానిని ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. ఇందుకోసం భూతల దాడులకు కూడా ట్రంప్ సేనలు రెడీ అయ్యాయి. ఇప్పటికే అమెరికా సైన్యం మిడిల్ ఈస్ట్లో దిగిపోయింది. ఖర్గ్ దిశగా కదులుతోంది. దాంతో యుద్ధంలో మరోసారి డేంజర్ వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ట్రంప్ ఖర్గ్ని టచ్ చేస్తే ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది? కీలక మలుపులో ఇరాన్ అమెరికా యుద్ధం. ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేసిన యుఎస్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే అనిపిస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్ కు గుండెకాయ లాంటి ఖర్గ్ ఐలాండ్ పై అమెరికా సేనలు కన్నేయటం పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధంలో హీట్ ని మరింత పెంచుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఓ చిన్న భూభాగం కాదు. ఇరాన్ ఎకానమీకి ఊపిరిపోసే చమురు టెర్మినల్. ఇరాన్ ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్ లో దాదాపు 90% ఇక్కడి నుంచి విదేశాలకు వెళుతుంది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఖర్గ్ ఐలాండ్ పై ట్రంప్ గురిపెట్టడం అంటే ఇరాన్ గొంతు నొలమడమే అనే చర్చ జరుగుతోంది. అందుకోసమే ఇరాన్ చమురు నిల్వలను దెబ్బతీసి ఆ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించి లొంగదీసుకోవాలనేది అమెరికా ప్లాన్ గా కనిపిస్తోంది. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నా చేసుకోకపోయినా తమ ముందు చాలా ఆప్షన్లున్నాయంటున్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. కొన్నాళ్ల పాటు అమెరికా ఆ ద్వీపాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవచ్చని కూడా చెప్పారు. ఇరాన్ దగ్గర సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇంకేమీ మిగల్లేదని, ఒక్కసారి తాము దాడి మొదలు పెడితే చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేశారు. అమెరికా యుద్ధనౌక యుఎస్ఎస్ ట్రిపోలి 3500 మంది మెరైన్లతో పశ్చిమాసియా చేరుకుంది. యుఎస్ఎస్ ట్రిపోలిపై F-31 ఫైటర్ జెట్స్ లాంటి యుద్ధ విమానాలను మోహరించొచ్చు. యుఎస్ఎస్ బాక్సర్ తో పాటు శాండియాగో నుంచి వచ్చిన ఇతర నౌకాదళ యూనిట్లు, అదనపు బలగాలు పశ్చిమాసియాకు చేరుకున్నాయి. మరోవైపు ఇరాన్ ఓడిపోయేదాకా యుద్ధం చేయాలని గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాలనా యంత్రాంగం పూర్తిగా కూలిపోయేదాకా యుద్ధం ముగించొద్దని ప్రెసిడెంట్ ట్రంప్ ని ప్రైవేట్ గా కోరాయట. ఇలా కోరిన దేశాల్లో సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. గల్ఫ్ దేశాలు ఇలా కోరటానికి మేజర్ రీజన్ ఒకటే, అదే పట్టు సడలని ఇరాన్. నెల రోజులు దాటిన యుద్ధంలో ఇరాన్ చెప్పుకోదగ్గ స్థాయిలో బలహీనపడలేదు. యుద్ధం ఎలాగూ కొనసాగుతోంది కాబట్టి టెహ్రాన్ లోని మత పెద్దల పాలనను పూర్తిగా కూలదోసేందుకు ఇదొక చరిత్రాత్మక అవకాశమని అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అమెరికా బలగాల మోహరింపులు పెరుగుతుండటం ఉద్రిక్తతల్ని పెంచుతోంది. ట్రంప్ సేనలు ఖర్గ్ను టచ్ చేస్తే ఇరాన్ కేవలం రక్షణకే పరిమితం కాదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తమకున్న అన్ని రకాల శక్తులను కూడగట్టి విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రాలు రెండు. ఒకటి హర్ముజ్ జలసంధి, మరొకటి ఖర్గ్ ఐలాండ్. ఇప్పటికీ హర్ముజ్ ని మూసివేయడంతో చమురు సప్లై దెబ్బతింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఇప్పుడు ఖర్గ్ పైన అమెరికా సేనలను మోహరిస్తే ఇరాన్ చూస్తూ ఊరుకోదు. అమెరికా గనుక దాడి చేస్తే ఇరాన్ మిసైళ్లని అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల వైపుకు మళ్లిస్తుంది. అమెరికా స్థావరాలున్న ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ పైన విరుచుకుపడే అవకాశం ఉంది. హెజ్బుల్లా, హౌతీ, ఇరాక్ లోని మిలిషియా గ్రూపులు ఏకకాలంలో అమెరికా ప్రయోజనాలపై దాడులు ప్రారంభిస్తాయి. అప్పుడిది ఒక దేశంతో యుద్ధంలా కాకుండా ఆ ప్రాంతమంతా విస్తరించే మల్టీఫ్రంట్ వార్ జోన్ గా మారిపోతుంది. ట్రంప్ సేనలు నేరుగా ఖర్గ్ ద్వీపంలో ల్యాండ్ అయి భూతల దాడులు ప్రారంభిస్తే అది సూసైడ్ మిషన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ నిండా ఇరాన్ వేల సంఖ్యలో సముద్రపు మెరైన్లని మోహరించింది. అమెరికా యుద్ధ నౌకలు వీటిని దాటుకుని రావటం కష్టం.
పైగా తన భూభాగంపై సుదీర్ఘకాలం పోరాడగలిగే సామర్థ్యమున్న దేశం ఇరాన్. అప్పుడు ఈ యుద్ధం కేవలం 2 దేశాలకే పరిమితం కాదు. చమురు ధరలు బ్యారెల్కు 200 దాకా చేరే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్త మాంద్యానికి దారితీస్తుంది. ఇరాన్ ఎంతకు లొంగకపోయేసరికి ట్రంప్ మాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. దాంతో ఇరాన్ని లొంగదీసుకుంటారా లేక వినాశకరమైన 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. కార్గ్ ద్వీపంపై చిన్న నిప్పు కణిక పడినా అది మిడిల్ ఈస్ట్ మొత్తానికి సెగ తగిలేలా చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇరాన్ బలం బలహీనత కార్గ్ ద్వీపంలోనే దాగుందా? అక్కడున్న చమురు నిల్వలు ఎంత? అమెరికా ఈ ఐలాండ్ ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఆటోమేటిక్ గా లొంగిపోతుందా? కార్గ్ ఇరాన్ కి స్ట్రాటజిక్ పాయింట్ గా అసలు ఎలా మారింది? అక్కడ అమెరికా జెండా ఎగిరితే ఏం జరుగుతుంది? కార్గ్ ద్వీపాన్ని అగ్రరాజ్యం స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఇరాన్ అసలు ఊరుకుంటుందా? కార్గ్ ఐలాండ్ ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న ఓ చిన్న ద్వీపం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన మేజర్ క్రూడ్ టెర్మినల్ ఇందులోనే ఉంది. ఇరాన్ ని లొంగ తీసుకోవాలంటే కార్గులోనే కొన్నాళ్లు మకం వేయాల్సి వస్తుందని ట్రంప్ ఇంతకు ముందే చెప్పారు. ఈ ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని, అక్కడి చమురు క్షేత్రాలను టార్గెట్ చేసుకోకుండా అమెరికా సైన్యం వేచి ఉందన్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు, ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు కార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా సేనలు ముందుకు కదులుతున్నాయి. యుఎస్ దళాలు ఎప్పుడైనా కార్గ్ ఐలాండ్ లో అడుగుపెట్టే అవకాశాలున్నాయని, తమ ఆధీనంలోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ ద్వీపాన్ని అమెరికా గనుక స్వాధీనం చేసుకుంటే ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవటమే కాదు, అక్కడి నుంచే ఇరాన్ ప్రధాన భూభాగంపై దాడులు చేసేందుకు ఓ వేదికలా మారుతుంది. కార్గ్ని స్వాధీనం చేసుకోవటం వల్ల ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్థిక మూలాలను సమర్థవంతంగా దెబ్బతీయొచ్చని, ఈ చర్య వారి యుద్ధ సామర్థ్యాన్ని ప్రభావం చేస్తుందని చెప్తున్నారు. హర్ముజ్ ని తెరిచి ఉంచేలా ఇరాన్ ని బలవంతం చేయటానికి ఈ ద్వీపాన్ని ఓ అస్త్రంలా వాడొద్దని అమెరికా భావిస్తోంది. మరోవైపు అమెరికా నుంచి పొంచి ఉన్న ముప్పుతో ఇరాన్ కొన్ని వారాలుగా కార్గ్ ఐలాండ్ లో సైనిక సిబ్బందిని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మోహరించి రక్షణను బలోపేతం చేసింది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను కూడా మోహరించింది. చుట్టుపక్కల నీటిలో యాంటీ పర్సనల్, యాంటీ ఆర్మర్ మైన్ ట్రాప్స్ ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కార్గ్ ఐలాండ్ నుంచే ఇరాన్ 90% ఆయిల్ ను ఎగుమతి చేస్తోంది. ఇరాన్ మనుగడకు ఇది చాలా కీలకం. కానీ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేసినా, నష్టం కలిగించినా ఇంధన పరంగా అది చాలా పెద్ద పొరపాటవుతుందంటున్నారు. అమెరికా ఇప్పటి వరకు ఇరాన్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే దిశగా ముందుకు సాగలేదు. ఇజ్రాయెల్ కొన్ని ప్రదేశాలపై దాడి చేసినప్పటికీ ఆ యుద్ధంలో యుఎస్ చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు. ఇరాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే దేశం. వారి వల్ల ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ మూసివేతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి కీలక ప్రదేశాన్ని టార్గెట్ గా చేసుకోవటం వ్యూహాత్మకంగా సరైంది కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పర్షియన్ సామ్రాజ్యం నాటి నుంచి కార్గ్ ద్వీపం గల్ఫ్ లో వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషించింది. ఇరానియన్ తీరానికి దగ్గరగా ఉన్న ఈ దీవి దగ్గర సముద్రం లోతుగా ఉంటుంది. తీర ప్రాంత జలాలతో పోలిస్తే ఇక్కడి జలాలు చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువుగా ఉన్నాయి. ఇరాన్ కు చెందిన 3 ప్రధాన చమురు క్షేత్రాలైన అబుజర్, ఫోరౌజాన్, దోరుద్ నుంచి క్రూడ్ ఆయిల్ ఈ కార్గ్ టెర్మినల్ కు చేరుతుంది. సముద్రం అడుగున ఉన్న పైప్ లైన్ల ద్వారా చమురుని ఇక్కడికి తరలిస్తారు. ఇక్కడే ముడి చమురుని ఎగుమతి కోసం ప్రాసెస్ చేస్తారు. ఈ టెర్మినల్ ద్వారా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల చమురు వెళుతుంది. ఇక్కడ ఆయిల్ నిల్వ సామర్థ్యం 1,80,00,000 బ్యారెళ్లు. కార్గ్ దీవి చమురు ఎగుమతి కేంద్రంగా మారినప్పటి నుంచి ఇరాన్ కు వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇంధన మార్కెట్ లో దీని ప్రాముఖ్యత కారణంగా అమెరికా ఇప్పటి వరకు దీన్ని టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ అమెరికా అడుగు పెడితే బ్యారెల్ చమురు ధర $150 దాటిపోతుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే ఇప్పట్లో ఈ ధరలు తగ్గే అవకాశం కూడా ఉండదంటున్నారు.
కార్గ్ ద్వీపంపై దాడి చేయకుండా దాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ చమురుని అమ్మలేకపోతే పాలన కొనసాగించేందుకు అవసరమైన డబ్బు ఉండదనే ఆలోచనతో ఉంది. అందుకోసమే ఈ దీవిని స్వాధీనం చేసుకునేందుకు నేరుగా సైన్యాన్నే రంగంలోకి దించింది అమెరికా. ఇప్పుడున్న యుద్ధ పరిస్థితుల మధ్య కార్గ్ ద్వీపంపై దాడి జరిగే అవకాశాలు లేవని ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్ కూడా కార్గ్ ద్వీపంపై దాడి చేసేందుకు ధైర్యం చేయలేదు. మరి ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఇరాన్ ఎలా రియాక్ట్ కాబోతోందనే దానిపై గ్లోబ్ అంతటా ఆసక్తిగా చూస్తోంది.